భారతరత్న రావడంపై అద్వానీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అత్యంత వినయంతో కృతజ్ఞతతో భారతరత్న పురస్కారాన్ని తాను స్వీకరిస్తున్నానని చెప్పారు. ఈ పురస్కారం తన ఆదర్శాలు అనుసరించిన సిద్ధాంతాలకు దక్కిన గౌరవమని అన్నారు. ఇది కేవలం ఒక వ్యక్తిగా మాత్రమే కాదని తన జీవిత ప్రయాణంలో తన సామర్థ్యానికి తగినట్టుగా చేసిన సేవలకు పాటించిన ఆదర్శాలకు దక్కిన గౌరవమని చెప్పారు. తనకు భారతరత్నను ప్రకటించిన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారని అద్వానీ తెలిపారు. తన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తనకు భౌతికంగా దూరమైన తన భార్య కమల తనకు బలమని చెప్పారు. 14 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్లో చేరినప్పటి నుంచి దేశం కోసం తన జీవితం తనకు అప్పగించిన ప్రతి పనిని స్వలాభాన్ని చూసుకోకుండా, శక్తి వంచన లేకుండా నిర్వహించానని తెలిపారు. మరోవైపు అద్వానీకి భారతరత్న ప్రకటించిన తర్వాత ఆయన ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. అద్వానీకి ఆయన కుమార్తె ప్రతిభ అద్వానీ స్వీట్ తినిపించి సంబరాలు జరుపుకున్నారు.